నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేత, అదే స్పోర్ట్స్ పర్సన్, అలాగే ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలంగాణలో టీడీపీ ఎలా ఉంది అన్న అంశాలు మనం మాట్లాడదాం. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఒక రాజకీయ ఎజెండా అంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో అసలు స్పేస్ ఉందా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో టీడీపీ సపోర్ట్ తీసుకోవాలని రావడాన్ని ఎలా చూడాలంటారు డాక్టర్ ఎస్ రావు గారు? నమస్కారం ఫజల్ గారు. ముందుగా మీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు తరఫున, ఎన్టీఆర్ జాగృతి తరఫున అందరికి కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపైన పుట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి తరానికి తెలుగుదేశం పార్టీ గురించి బహుశా తెలియకపోవచ్చు. ఒక చిన్న బ్రీఫ్ లో మీకు ఇది చేస్తాను. అంటే 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు తెలుగు వారిని ఒక మద్రాసీ లాగా పిలిచేవారు నార్త్ ఇండియాలో. అంటే అక్కడ ప్రాంతీయ విభేదాలు చాలా ఉండే, నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి. మనం తెలుగు వాళ్ళు అని చెప్పేసి తెలుగు అనేది ఒక ప్రాంతం అనేది కూడా గుర్తించేవాళ్ళు కాదు. అంటే ఒక అవమానకరంగా చూసేవాళ్ళు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, అంటే అప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాన్వే వెళ్తుంటే కాన్వేలో కూడా ఎక్కించుకోకుండా ఎంబడి ఊరుకుతా, అప్పుడు టిఎన్జే గారు ఉండే ఆ కాన్వే ఎంబడికి ఆయన ఊరుకుతుంటే అది చూసి ఆయన తట్టుకోలేక ఆ రోజు అరే తెలుగు వారి ఆత్మ గౌరవానికి విఘాతం కలుగుతుందని చెప్పేసి ఆ రోజు నేను ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు భీష్మించుకొని ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఒక గొప్ప సంకల్పంతో ఒక బలమైన ముహూర్తాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించారు. అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రోజులలో కొన్ని సామాజిక వర్గాలకి రాజకీయ అధికారం ఉండేది. ఇంకెవరికి బీసీలలో అయితే కనుమరు బీసీలో కానీ ఎస్సీలు ఎస్టీలు కానీ రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు. అలాంటి తరుణంలో ఏ సామాజిక వర్గంలో అయితే అట్టడుగు వర్గాల్లో బలహీనత ఉందో, ఏ సామాజిక వర్గానికి అయితే న్యాయం జరగలేదు, అన్యాయానికి గురవుతున్నారో అలాంటి సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క నాయకుడిని, విద్యావంతుని, చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందించడంలో భాగంగానే వాళ్ళకి ఎమ్మెల్యేలు చేసి, ఎంపీలను చేసి వారిని ఉద్ధరించారు. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు, పట్టేవారి వ్యవస్థని రద్దు చేయడము, అలాంటి చాలా కార్యక్రమాలు, మద్యపాన నిషేధం అనే విషయం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలు అనేది చాలా గొప్పవి. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రం డివైడ్ అయింది, రాష్ట్రం విడిపోయిందంటే ముఖ్య కారణం ఏంటండి? నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ప్రాంతీయంగా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రి అవుతున్నారు, ఇక్కడ ప్రాంతం వాళ్ళు కావట్లేదు, నియామకాలు కావట్లేదు, ఉద్యోగాలు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, నిధులు వాళ్ళు డైవర్ట్ అవుతుందని చెప్పేసి నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఒక ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి ఆ రోజు. 69లో ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి. ఆ తర్వాత అనేక కారణాల చేత ఆ ఉద్యమం అనేది అణగదొక్కడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా అలాంటి వివక్ష కొనసాగుతుంటే మహానాయకుడు 610 జియోని ప్రవేశపెట్టారు. 610 జియోని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అంటే ఎక్కడ ప్రాంతం నిధులు అక్కడ ఉండాలా, ఎక్కడ నియామకాలు అక్కడ ఉండాలా, ఎక్కడ ప్రాంతం సంబంధించిన నిధులు అక్కడ ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక సమన్యాయం చేయడానికి 610 జియో తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులందరూ కూడా 610 జియోని తుంగలో దొక్కి 610 జియోని అమలు కాకుండా దాన్ని ఒత్తిపెట్టారు. దాని కారణం చేతన ఈ రోజు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వచ్చి మళ్ళీ తర్వాత ఈ రోజు రాష్ట్రం విడిపోయింది. ఆ రాష్ట్రం విడిపోయడంలో కారణం కూడా మా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు కోర్ కమిటీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ విషయం చెప్పాను నేను. సార్, ప్రజల యొక్క ఒపీనియన్ ఈ విధంగా ఉన్నది, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ప్రజలు ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చింటే ఈ అంతా తెలంగాణ గతలు లేచేది కాదు. ఆయన వెళ్ళిపోవడం, పార్టీ పెట్టడం, తర్వాత ఇది కావడం, రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు తెలంగాణ ఒక నినాదాన్ని కూడా బయటికి రాని కూడా ఒత్తి పెట్టాడు. రాజశేఖర రెడ్డి చనిపోగానే ఇమీడియట్లీ ఆ రోషయ్య రావడం, రోషయ్య యొక్క అసమర్థ పాలన వల్ల
కేసీఆర్ గారు రెచ్చిపోయారు. సరే రెచ్చిపోయారు. ఆ తెలంగాణ మూవ్మెంట్ అనేది, తెలంగాణ భావం అనేది బాగా రెచ్చిపోయింది. ఆ ఉద్యోగులు కూడా దాంట్లో అందరూ కలిసిపోయారు. దాంట్లో ఏమైపోయింది, ప్రణబ్ కమిటీ వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ అతి ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారే పోయి ప్రణబ్ కమిటీకి నేను రాష్ట్రం తెలంగాణ విభజనకు నేను ఫస్ట్ ఒప్పుకుంటున్నా అని చెప్పేసి ఫస్ట్ లెటరు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాష్ట్ర విభజన అనౌన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ అశాస్త్రీయంగా అన్సైంటిఫికల్ గా జరిగింది అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకో చర్చ, ఇంకో రచ్చ అయిపోయింది. సరే జరిగిపోయింది, రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆ విభజన హామీలో ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ అనేది రాజధాని, ఉమ్మడి రాజధానిగా డిక్లేర్ చేశారు. 10 సంవత్సరాలు మీరు ఇక్కడ నుండి మీ పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆ వెసులుబాటు ఉన్నాక, ఇక్కడ స్పేస్ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, తగినంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మీ ఆంధ్రకు సంబంధించిన ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేసుకున్న తర్వాత మీరు అక్కడ వెళ్ళినా అదొక న్యాయంగా ఉండేది. కాకుండా ఒక 10 సంవత్సరాలు ఉన్నాయి, సరే అక్కడ వాతావరణం అనుకూలించకుండా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఉండింటే ఇట్లా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టు, లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళు, దీన్ని ఇంకో 10 సంవత్సరాలు పొడిగించే ఉమ్మడి రాజధానిగా పొడిగించే వెసులుబాటు ఉండేది. ఉన్నాక కూడా మీరు ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఇరికి కేసీఆర్ పెట్టిన భయానికి రాతు ముఖం మార్చేసి అక్కడికి వెళ్ళిపోయి ఈ రోజు రాజధాని అమరావతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల మీద ఒక గుదిబండని మీరు వేశారు. అది ఆ వాస్తవం, అవునన్నా ఒప్పుకున్నా. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. అక్కడ రాజధాని అని చెప్పేసి ఒక ఆర్థికంగా వాళ్ళ మీద ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా పెట్టారు. ఈ రోజు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో ఈ రోజు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరన్నా ప్రజలు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ వలసపోయినరా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కేవలం పదవులు డివైడ్ అయినాయి. ఒక ముఖ్యమంత్రికి 2 ముఖ్యమంత్రులు అయినా, ఒక అసెంబ్లీకి 2 అసెంబ్లీలు అయినాయి, ఒక పదవి 2 పదవులు అయినాయి. అంటే పదవులు అనుభవిస్తున్న వాళ్ళు 2 పదవులు పంచుకొని అనుభవిస్తారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రియల్టర్లే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళే. తెలంగాణకు ఒరిగింది ఏంది? ఇక్కడ కేవలం కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప తెలంగాణ విభజించిన తర్వాత ఎవ్వరికి లాభం జరగలేదు, నష్టమే జరిగింది. తెలంగాణలో నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, అక్కడ స్థానికంగా ఉండే ప్రజానీకానికి లాభం జరిగిందంటే వాళ్ళు అప్పులను మునిగిపోయారు. అమరావతి అనే ప్రాంతానికి అప్పులు మునిగిపోయారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి వచ్చారు, రాజధాని 3 అని 1 అని 4 అని, ఇదంతా కూడా అనవసరంగా విభజించి ప్రాంత ప్రజల మీద గుడిమల చేశారు. మళ్ళీ తెలంగాణకు వస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏమైపోయింది, ఎల్రమణ ఉన్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉచ్చులో పోయి ఆయన అక్కడ అమ్ముడు పోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరొకరు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా తీసుకొని నిర్వీర్యం అయిపోయారు. తర్వాత కాజాని జ్ఞానేశ్వర్ వచ్చిన తర్వాత పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దామని చెప్పేసి మళ్ళీ అందరం కూడా గట్టిగా కృషి చేసే, సంవత్సరం పాటు గట్టిగా కృషి చేస్తే తెలుగుదేశం పార్టీ ఒక ఊపుకొచ్చింది. వచ్చిన తర్వాత అతడు టిఆర్ఎస్ పార్టీ కోవట్ గా పార్టీలో ప్రవేశించాడు. అది నేనే కనుగొన్నా. తర్వాత ఆయన బండారం బయట పెట్టేసరికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినాక జైల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కంటిన్యూ లెటర్ రాశా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదని చెప్పేసి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధిష్టానం మీ అందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చింది. మేము ఆంధ్ర రాష్ట్రానికే సీమితం అయిపోతాము, ఇక్కడ తెలంగాణ మాకు సంబంధం లేదని చెప్పేసి అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం పార్టీ నాయకులని సంప్రదించకుండా, మా యొక్క అభిప్రాయం తీసుకోకుండా వారు ఏకపక్షంగా అక్కడ వాళ్ళని తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొత్తం చేయి ఘోషించేశారు వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి. అక్కడ ఏమైపోయింది, అక్కడ అధికారంకి వచ్చి అయిపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మనుగడ ఏమైపోయింది, మళ్ళీ యూటర్న్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా భాగంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ వచ్చి తమ్ముళ్ళు నేను కొత్త రక్తాన్ని ఎక్కిస్తా, మొత్తం మళ్ళీ పరిగెట్టిస్తా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అందరికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగానే బీజేపీ వాళ్ళు పిలిచి నాయన నీ ఒప్పందం ఏంది, కథ ఏంది అని చెప్పేసి ఆడ మొటికాయలు పెట్టగానే గమ్మన వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యవర్గాన్ని డిజాల్వ్ చేసి వెళ్ళిపోయింది తప్ప ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలే పార్టీ ఆఫీసులో కాలు పెట్టట్లేదు.
ఆ తర్వాత 20 సార్లు పోయి ఏం సార్ మా పరిస్థితి ఏంది, 30 సంవత్సరాలు జెండా మోస్తున్నాము, మా పరిస్థితి ఏంది, ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు, మమ్మల్ని చూసి ఒక పోలీస్ స్టేషన్ పోయినా తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే నవ్వుతున్నారు, ఇంకెక్కడ తెలుగుదేశం రావు అని చెప్పేసి ఇది ఎగతాళిగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇంత అవమాన పాలు చేస్తున్నారు అడిగితే, నేను అడిగినను నా ఎంబడి ఇంకా 2-3 నాయకులు అడిగినరు, ఎవరు అడిగినప్పుడు కూడా నేను మాట్లాడుతున్నామా తర్వాత మాట్లాడతా అని చెప్పేసి దాటేయడం తప్ప ఇంక ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్ లో ఏముంది, ఒక 2 పొలిట్ బ్యూరోని పెడతారు, పనికిరాని పొలిట్ బ్యూరోని, ఇంకో మహాపతివ్రత ఇంకా ఆమె ఉంది, ఇంకొకడు జోకర్ ఉన్నాడు, వీళ్ళని అధికార ప్రతిని ఇంకొక 2 పోలిట్ బ్యూరోని పెట్టేసి ఇంకొక వాళ్ళకి భజన కొట్టి ఒక బ్యాచ్ ఉంది, అన్నం తినే బ్యాచ్, వాళ్ళ ఒక 10 మందిని పెట్టేసి ఆ తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తలు పెట్టి నడిపిస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ పోయి అరే ప్రజలు ఈడుకుంటున్నారా పోయి ఇంట్లో హైదరాబాద్ ఇట్లా గులగొడుతుంటే ప్రజలని రోడ్డు మీద వేస్తే వాళ్ళు కడుపుతోటి ఉన్న అమ్మాయి గర్భస్రావం జరిగింది, ఆడ చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. 5 సంవత్సరాలు ఏంటంటే ఆ పిల్లగానికి పెళ్లి, అతి కష్టంగా ఆమె ఏమంటారు ప్రెగ్నెన్సీ వస్తే ఆ యొక్క గడబడిలో ఇల్లు కొనుగొడితే ఆ ఇంట్లో ఆమె ఉన్నటువంటి హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి పరిగెట్టి రిపోర్ట్స్ తీసుకొచ్చుకున్న తరుణంలో ఆమెకు అబార్షన్ జరిగింది, గర్భస్రావం జరిగింది. వాడు ఏడుస్తుంటే ఆ దుఃఖాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఒక పొలిటికల్ నాయకుడిని, ఇక్కడ అధికారం చేసినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని తెలుగుదేశం పార్టీ అలాంటి విషయాల పైన స్పందించకపోతే ఇది పార్టీయా లేకుంటే ఇది ఏమన్నా స్వచ్ఛంద సంస్థనా? దీనికి జవాబు ఎవరు చెప్పడు? ఇక్కడ పార్టీకి అంత సర్వం వాళ్ళే అని చెప్పి నడిపించుకున్న ఈ పోలిట్ బ్యూరోలు దొంగన కొడుకులు ఒక్కడు మాట్లాడరు. అక్కడ ప్రెస్ కు సంబంధించినటువంటి ప్రెస్ రూమ్ బంద్ చేసి పెట్టారు. అంటే ప్రజా సమస్యల పైన తెలుగుదేశం పార్టీ స్పందించకపోతే ఇక్కడ ఏం పీకనీకి ఉన్నట్టు, ఏం చేయనుకున్నట్టు? ఇది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీది, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ ప్రజల గురించి పరితపించే పార్టీ ఈ రోజు నిర్వీర్యం చేస్తే నీ యొక్క సొంత ఎజెండా గురించి, నీ యొక్క అవకాశాల గురించి, నీ యొక్క స్వలాభం గురించి ఇక్కడ పార్టీ నిర్వీర్యం చేసావు. సరే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి ఎవడన్నా పోతే అపాయింట్మెంట్ ఇస్తారా? ఇయ్యరు. తెలుగుదేశం పార్టీ నాయకుల కొడుకుల ఈ కూతుర్ల పెళ్లిళ్ళకి వస్తే మీరు వస్తారు, రారు. ఎవడో గొట్టంగాడు ఆ బండ్లగాడు ఎవడండి వాడు, వాని ఇంటికి మీరు వెళ్తారు. ఎవడో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చనిపోతే మీరు వెళ్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పెళ్లిళ్ళకి మీరు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పెళ్లిళ్ళకి మీరు వెళ్తారు. అంటే కార్యకర్తలు పెళ్లిళ్ళకి రారు, కార్యకర్తలు చనిపోతే రారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఫేస్ చేయడానికి ముఖం లేదు. ఇది ఎంత ఇది దుర్మార్గం అండి, ఇది ఎంత ఆవేదన జరుగుతుంది. ఇంకా చూసుకుంటూ కూర్చుంటే ఎప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కనుగొట్టిన కార్యకర్తలు ఒరిజినల్, ఈ బ్రోకర్లు కాదు, నాలాంటి ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తలను కలవడానికి చంద్రబాబు నాయుడుకి ధైర్యం సరిపోవట్లేదు. ఆయన ఒప్పందం చేసుకుని బీజేపీకి పార్టీని అమ్మేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీరు కార్యాలయం చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండదు, కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా మీకేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కకు జెండాలు అమ్ముకునే దుకాణం, అంటే ఏదో పార్టీ కార్యాలయం పక్కకు జెండాలు అమ్ముకుంటుంటారు కదా, జెండాలు బ్యాచ్లు అమ్మాయి దుకాణం ఉంటది కదా, ఏ పార్టీ ఈవెన్ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ పక్కకైనా జెండాలు అమ్ముకుని దుకాణం ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ పక్కకు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జెండాలు అమ్ముకున్న దుకాణాన్ని కూడా పీక్ పడేశారు. అంటే ఇక్కడ జెండా అవసరం లేదు, బ్యాచ్లు అవసరం లేదు, కండవలు అవసరం లేదు. దేనికి పరిణామం ఇది? ఆ తెలుగుదేశం పార్టీ భవనం కూడా కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ పైనే అది కేటాయించింది కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టింది. తెలుగుదేశం పార్టీకి అక్కడ దోమలు కూడా ఉన్నటువంటి సిటీ ఆఫీస్ అనేది అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఆ కార్యాలయం అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి బ్రోకర్లు తెలుగుదేశం పార్టీ పైన పడి తింటున్నటువంటి ఈ బ్రోకర్లు ఏం చేశారు, ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ₹1,00,000 రెంట్కి ఇచ్చుకుంటూ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుపుకుంటూ అట్లా పబ్బం గడుపుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు కనిపించవా? అంటే ఒక ఆత్మగౌరవంతో ఇక్కడ రాజకీయం చేసినటువంటి పార్టీని ఇలా బ్రోకర్ల పార్టీగా మారుస్తే ఏంది? ఈ రోజు రేపు రానున్నది ఎన్టీఆర్ జయంతి. ఆ రోజు జయంతి రోజు ఎన్టీఆర్ యొక్క ఆత్మకు శోభించదా? ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఎన్టీ రామారావుకు దండేస్తారండి మీరు? ఇదేనా మీరు చేసేది? ఎన్టీ రామారావుకి ఇచ్చేది? తెలంగాణలో టీడీపీకి రాజకీయ ఎజెండా లేదంటారా? రాజకీయ ఎజెండా లేదు. వాళ్ళ సొంత స్వార్థం గురించి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వాళ్ళు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి అమ్మేసిండు. ఇక్కడ పార్టీ క్యాడర్ ఉందా మొత్తం తెలంగాణలో? మిగిలిందా? అందరు పోయినారండి, అందరు పోయినారు. పనికిరాని బ్రోకర్లు, పనికిరాని చెత్త స్క్రాబ్ ఉంది ఇక్కడ. అంటే ఇంట్లో అన్నం లేకుండా వచ్చి మధ్యాహ్నం వచ్చి అక్కడ ప్లేట్ బియ్యం తింటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే ఇంట్లో గౌరవం దక్కదో అది పార్టీ ఆఫీసులో దక్కుతుందని చెప్పేసి వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుంటుంది తప్ప అలాంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేడు ఇక్కడ. ఆత్మ గౌరవంతో సమాజంలో తిరిగే నా కొడుకు ఎవరు లేడు అక్కడ.
అంటే బీజేపీ పార్టీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటుంది? తెలంగాణలో అంత నిర్వీర్యం అయిపోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటుందో జనసేన పూసుకుంటుందో అది వేరే సంగతి అండి. వాళ్ళకు జనసేన టీడీపీని మాత్రం తెలుగు ఇక్కడ బీజేపీ దగ్గరికి రానేది. అరే మొన్న జూబ్లీస్ ఎలక్షన్స్ లా నామినేషన్ ఇచ్చినప్పుడు అరే కూటమిలో ఉన్నాం మేము వస్తాం రాబాయ్ అంటే మీరు రాకుండా రాబాయ్ అని చెప్పి చెడగొట్టేసిండ్రు. మీరు రావద్దని ఎడగొట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు ప్రధాని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇద్దరిని ప్రధానమంత్రి గారు వచ్చింది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇక కూటమికి సంబంధించి ప్రాంతీయ పార్టీలది హవా ఉంటది కాబట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీకి కేరళం లేదు, తమిళనాడు లేదు, కర్ణాటక లేదు, మిగిలింది ఆంధ్రప్రదేశే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళని ఇద్దరిని కూడా సంతృప్తి పరచడానికి ఇంటికి పోయి వచ్చినాయి అంతే తప్ప వాళ్ళు కూడా మా ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి చూడని చెప్పేసి వాళ్ళు కాళ్ళ ఎగరేసుకోవడం తప్ప ఇంకేముండదు అక్కడ. వాళ్ళ పట్ల వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళ పట్ల వీళ్ళు వచ్చిండ్రు, అంతకు మించి ఏముంటది అక్కడ. మీరు డాక్టర్ కదా, నీట్ పేపర్ లీక్ గురించి ఏం చెప్తారు? నీట్ పేపర్ అనేది దురదృష్టకరం అండి. ఈ రోజు నీట్ పేపర్, యూజీ పేపర్ గానీ పీజీ పేపర్ గానీ ఈ యొక్క పేపర్ లీక్ అవుతుందంటే కూడా నేను ఒక ప్రకటన, ఒక సందేశం ఇస్తున్నా ఈ విద్యార్థులందరికీ కూడా, ఇంకోటి ఈ మేధావి వర్గం కూడా. ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాండి. ఈ రోజు నీట్ పేపరు లీక్ అయింది, దానికి బాధ్యులు ఎవరండి? తెలివినోడు ఎవరిని బాధ్యత చేస్తాడు చెప్పండి? కేంద్ర ప్రభుత్వాన్ని కదా. ప్రభుత్వం ఎవరి ద్వారా ఏర్పడుతుందండి? ప్రజలు ఎన్నుకోబడి ఎమ్మెల్యేల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి ఎంపీల ద్వారా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, అంతే కదా ఫజల్ గారు? మళ్ళీ ఆ ఎంపీల ద్వారా ఎమ్మెల్యే ద్వారా అక్కడ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు ఎలాంటి ఎంపీలని ఎమ్మెల్యేలను మనం ఎన్నుకుంటున్నామండి? సమాజంలో మన పక్కకు కూడా కూర్చోవడానికి అర్హత లేనోడు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తోడు, జేబులు కొట్టుకోడు, పాకెట్లు కొట్టుకోడు, పిక్ పాకెటరు, మానభంగాలు చేస్తోడు అంటే సమాజంలో రిజెక్టెడ్ పర్సన్ ని మనం ఎలక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చదువుకున్నాడు కూడా రాజకీయంలో రావడానికి ఆస్కారం చూపించట్లేదు. సమాజంలో పనికిరాని సన్నాసులు, దద్దమ్మలను, క్రిమినల్స్ ని మనం ఎన్నుకొని అక్కడ పంపిస్తున్నాము. మనం చదువుకున్న మేధావులం అలాంటి వాళ్ళు ఎన్నుకొని పంపిస్తున్నాము. మళ్ళీ మన ఫైన్ డే వాడు ఎన్నికో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు పోయి మనమే అపాయింట్మెంట్ నిల్చుంటే అక్కడ పోయి సార్ నిద్ర లేచిండ్రు, సార్ పూజ చేస్తున్నారు, సార్ ఫోన్ మాట్లాడుతున్నారు, సార్ జూమ్ కాల్ లో ఉన్నారు, సార్కు ఫోన్ వచ్చింది, సార్ వెళ్ళిపోయారు. ఇలాంటి అవమానం చెప్పు తప్ప అంటాం. ఇలాంటి అవమానం మన చేతులతోటి ఇలాంటి సన్నాసులకు ఓటేసి మనం చేసుకుంటాం. అంటే దీనికి పరిష్కారం ఏంది? చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు రాజకీయంలో రావాలి. ఇలా దొంగలకు అక్కడ ప్రభుత్వం అంటే ఏంది? అక్కడ ఎన్నుకొని పంపిస్తున్నాం అంటే ఏంది? రేపు మన భవిష్యత్తుని, మన భవితవ్యాన్ని నిర్ణయించే వ్యక్తులు అక్కడ. మన భవిష్యత్తుని ఎవరిని దొంగలని, దోపిడీదారులని, రేపిస్టులని మనము అక్కడ మన భవిష్యత్తుని నిర్ణయించడానికి పంపిస్తే ఇలాగే జరుగుతుంది. ఇది మన తప్పితం కూడా. ఇప్పుడు మనం వాస్తవం ఇది మన తప్పితం కూడా. అందుకే రాజకీయంలో చదువుకున్నోడు రావాలి, విద్యావంతులు రావాలి, మేధావులు రావాలి. అప్పుడే సరైన నిర్ణయం జరుగుతుంది, అప్పుడు సరైన సంస్కరణలు వస్తాయి. అది ఇప్పుడు వాస్తవ రాజకీయానికి వస్తే, వాస్తవ పరిస్థితికి వస్తే ఈ రోజు ప్రతి పేపర్ కూడా లీక్ అవుతుంది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం బాధ్యత వహించదా? గతంలో అప్పుడు రైల్వే మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్కడైనా వాళ్ళ శాఖల అవకతవకలు జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళ పదవికి ఫస్ట్ రాజీనామా చేసేవారు. ఇప్పుడు ఆ నైతికత ఏ ఒక్క నా కొడుకు మనసులో ఉందా? ఏ ఒక్క లీడర్ కైనా, ఏ ఒక్క మంత్రి కైనా ఉందా ఆ నైతికత? ఆ సిగ్గు, సోయి, ఆ ధ్యానం ఉందా? ఈ రోజు పేపర్ లీక్ అవుతుంది. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి లైట్ గా తీసుకుంటాడు. మేము ఇదేస్తున్నాం అని చెప్పేసి కాలయాపన చేసి ప్రజల్ని మర్పించడం జరుగుతుంది. అంతే తప్ప ఇంకేం కాదు. ఈరోజు చూడండి, కేంద్ర రక్షణ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ రోజు పైన ఒక ఫోక్సో కేసు నమోదైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ మొత్తం సమాజం కోడై కూస్తుంటే నీకు నైతిక బాధ్యత లేదు? ఫస్ట్ వాడిని కాలర పట్టుకొని వాడిని ఫస్ట్ లాకప్ వేపించిన తర్వాత చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎంక్వైరీ చేయమని చెప్పండి, లెట్ హిమ్ ఫేస్ ప్రాసిక్యూషన్ ఫేస్ చేయమని చెప్పండి వాడిని. అదే కాకుండా బయటకు వచ్చి నా కొడుకులకు నేను టైం ఇవ్వలేదన్నా, నేను వదిలేసినన్నా, నా కొడుకు తప్పు చేయడన్నా, నీ అమ్మ తప్పు చేసి రా భయ్, ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి బయటికి రా. నీట్ పేపర్ లీక్ రాజీనామా చేసి బయటికి రా. అంటే మెడికల్ సీటు కోర్టులలో పలుకుతుంది కాబట్టి పేపర్ లీక్ చేసుకుని అది కూడా ఇంకొక దారి కనుగొన్నారా?
అదేనండి. ఇలాంటి స్వార్థం ఎందుకు జరుగుతది? ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి? అక్కడ సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు కాబట్టి ఇలా జరుగుతాయి. ఆయా శాఖలకు మంత్రులు గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమర్థులు కాదు, అవకాశవాదులు, డబ్బులిచ్చి ఓట్లు కొని దొడ్డిదారిన అక్కడొచ్చి అధికారం కైవసం చేసుకుంటారు కాబట్టి ఇలాంటి దొడ్డిదారులు దొక్కుతారు మరి. దొడ్డిదారుల అడ్డంగా దొడ్డంగా డబ్బులు ఖర్చు పెట్టి వస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీయాలండి? ఇట్లనే తీస్తారు కదా మరి. మరి ఇది మనకు బుద్ధి లేదండి. ఎప్పటి వరకు అయితే మనం ఓటు మనం అమ్ముకుంటామో అప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విద్యార్థుల పిల్లలు జీవితాలతో చెలగాటమే కదా ఇది. విద్యార్థులు సంవత్సరాల తరబడి విద్యార్థులు కావాలి. విద్యార్థులు కూడా రేపు విద్యార్థులు కూడా రావాలి. ఇప్పుడు నేను ఎన్టీఆర్ జాగృతి ద్వారా అనేక యూనివర్సిటీలో ఇప్పుడు నేను అవగాహన సదస్సు పెట్టబోతున్నా, పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టబోతున్నా. ఈ రోజు మీరు పొలిటికల్ లో ఒక 100 మందిలో ఒక 10 మంది అయినా, ఇద్దరన్నా, నలుగురైనా రాజకీయం రాకపోతే ఈ దొంగలే రాజ్యం వెళ్తారు. ఈ దొంగలు దోపిడిదారులు రాజ్యం వెళ్తారు. రేపు ఇలానే దోసుకుంటారు. మనం ఏదానే నాశనం అయిపోతాము. రేపు దేశం కూడా నాశనం అవుతుంది. ఇది ఓకే సార్. తెలుసుకోవాలి. థాంక్ యూ.